నమస్కారం అందరికీ. ఇవాళ మనతో పాటు మన స్టూడియోలో డాక్టర్ రాబీ సుధా గారు ఉన్నారు, సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ అండ్ లైఫ్ కోచ్ అంటూ. ఇవాళ మేడంని అడిగి 12 లగ్నాల వారికి ధనయోగం ఎలా వస్తుందో తెలుసుకుందాం. అసలు ధనయోగాలు అంటే ఏంటి, ఏ కాంబినేషన్స్ లో ఏర్పడతాయి, ఏ కాంబినేషన్ లో ఏర్పడితే మంచి సంపాదన వస్తుందో మేడంని అడిగి వివరంగా తెలుసుకుందాం. మ్యామ్, ఇప్పుడు విద్య జాతకులకి ఏ కాంబినేషన్ లో ఉంటే మంచి సంపాదన వస్తుంది? జనరల్ గా మనం మాట్లాడుకున్నట్టు రాజయోగాలు అంటే మనకి మోస్ట్ ఇంపార్టెంట్ హౌసెస్ ఏంటి? మిథున లగ్నం వాళ్ళకి మనకి చూసామంటే ఎప్పటికైనా జనరల్ గా మాట్లాడుకునేది 2nd, 9th, 11th, 10th లాట్ కూడా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే 10th భావం అంటే ఏంటంటే మనకి కర్మ, 9th అంటే భాగ్యం. భాగ్యం అంటే భాగ్యాధిపతి ఎక్కడ ఉన్నా అక్కడ ఎక్స్పాండ్ అవుతుంది అనమాట, అది బాగుంటుంది. కానీ ఇక్కడ 2nd లార్డ్ ఎవరయ్యారు, మనకి చంద్రుడు అయ్యారు అనమాట. సో మనకి రాశి కూడా అదే అవుతుంది. సో చంద్రుడు ఇంట్లో ఉంటే మనకి ఏంటంటే బుద్ధి బలం కూడా ఎక్కువ ఉంటుంది అనేది ప్లస్ పాయింట్. అంటే ఏంటి, బిజినెస్ చేసేవాళ్ళు కానీ ట్రేడర్స్ కానీ అది బాగుంటారు. సో ధనయోగం అంటే ఏంటి, 2nd లార్డ్ 2nd హౌస్ లో ఉండడం కూడా ధనయోగం. ఓకేనా? సో 9th లార్డ్ ఎవరయ్యారు, మనకేమో శని అయ్యారు, అంటే కుంభ శని. కుంభంలో ఏంటంటే అసలు కుండ కదా, కుండ నుంచి వాటర్ పోస్తూ ఉంటారు, తొలగిన కుండ అంటూ ఉంటారు. సో ఆయన ఓన్ హౌస్ లో ఉందా, అలాగే టచ్ వచ్చిన అంటే 2nd లార్డ్ తో టచ్ వచ్చిన, అలాగే 11th లార్డ్ తో టచ్ వచ్చిన. ఇక్కడ మనకి 11th లార్డ్ ఎవరయ్యారు, మనకి కుజుడు అయ్యారు. సో టచ్ వచ్చింది అక్కడ, నేను కుంభంలోనే ఉండాలి అంటలేదు, కానీ ఆ ప్లేస్మెంట్ చాలా నిర్వహిస్తుంది. అంటే ఏంటి, భాగ్యము డెవలప్ అయింది. అంటే ఏంటి, ఫాదర్ నుంచి ఆస్తులు వస్తాయి వీళ్ళకి. ఆస్తులు రావడం కూడా మనం చూడాలి కదా, భాగ్యం చాలా బాగుంది వీళ్ళది అని చెప్పుకోవాలన్నమాట. అండ్ ఆల్సో ఏంటంటే శని ఏంటంటే పని చేయిస్తాడు, కర్మకారకుడు ఆయన. అలాగే ఏంటంటే ఆయనకి ప్రీతి, అంటే ప్రీతి పొందారు అంటే ఆయన బ్లెస్సింగ్ ఉందంటే అసలు ఏం లేదు, అంతలో ఎక్కిపోతారు అంతే. ఎక్కడో ఉన్న వాళ్ళు మనకి లిఫ్ట్ కూడా పనికిరాదు, మనకి హెలికాప్టర్ లో పైకి వెళ్ళిపోవాలంటే ఎక్కితే వెళ్ళిపోతాం అలా ఉంటుంది అనమాట. అంత సంపాదిస్తారు ఆయన. అలాగే మనం చూసాము అంటే మనకి 9th లార్డ్ చెప్పారు, అలాగే 11th లార్డ్ మనకి కుజుడు అయ్యాడు. కుజుడు కూడా మనకి ఏంటంటే ఎగ్జాల్టేషన్ లో ఉంటే కనుక మకరంలో ఎగ్జాల్ట్ అవుతారు అనమాట. సో అది కూడా చాలా బాగుంటుంది, కానీ ఎంతో అవుతారు. సో వేరే వాళ్ళు ఇస్తారు అన్నమాట. సో దర్ ఆర్ లాట్స్ ఆఫ్ కాంబినేషన్స్ లాగా. సో ఈ కాంబినేషన్స్ అన్ని వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటాయి. జనరల్గా మనం చెప్పుకోవాలి అంటే రాజయోగాలు, లక్ష్మీ యోగాలు అంటే 9th లార్డ్ అండ్ 2nd లార్డ్ కలయిక ఎక్కువ అనమాట. సో అవి రెండు ఉంటే చాలా బాగుంటుంది. సో ఇంతవరకు మనం అవే మాట్లాడుతున్నాము. అలాగే ఎక్స్చేంజ్ ఉన్నప్పుడు పరివర్తన యోగం అంటాము, అవి ఉన్నా కూడా బాగుంటుంది. అలాగే ఏంటంటే వీళ్ళకి ఎంత మోతాదు వరకు వాళ్ళు అంటే పర్సంటేజ్ అనుకుందాం. సపోజ్ వీళ్ళకి పుట్టినప్పుడే డబ్బుతో పుట్టారు వీళ్ళు, అంటే వాళ్ళ ఫాదర్ జాతకం కానీ వాళ్ళ పేరెంట్స్ జాతకం మీద ఆధారపడి ఉంటుంది. అలాగే ఏంటంటే వీళ్ళంతా వీళ్ళు సంపాదిస్తారా లేదా, వీళ్ళు చురుగ్గా పనిచేస్తారా అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. అంటే ఏంటంటే మనం సాధించగలమా ఒకటి, అందుకని లగ్నాధిపతి కూడా వెరీ ఇంపార్టెంట్ అవుతారు. ఈ లగ్నం అంటే ఏంటంటే మిథున లగ్నానికి బుధుడు లగ్నాధిపతి అవుతాడు. ఆయన ఉచ్చంలో ఉన్నా కూడా సంపాదించే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అలాగే లగ్నాధిపతితో మనకి 2nd లార్డ్ చంద్రుడు కలయిక ఉంది అనుకో, ఇంకా చెప్పనే అక్కర్లేదు, బోల్డ్ అంత సంపాదిస్తాడు అనమాట. సో ఇవన్నీ యోగాలన్నీ ఏంటంటే వ్యక్తిగత జాతకం మీదే ఆధారపడి ఉంటాయి. మనం జనరల్ గా మాట్లాడుకుంటున్నాం అంటే ఏంటంటే చాలా మంది మన వీడియోస్ చూసేసి ఇక్కడ ఉంది అక్కడ ఉంది అక్కడ ఉంది అంటారు. సో ఇవన్నీ ఎప్పుడు రిజల్ట్ ఇస్తాయి అనేది వెరీ ఇంపార్టెంట్. ఆ దశలు రావాలి, ఆ దశ వచ్చినప్పుడు ఎలా ఉంటుంది, ఇవన్నీ చెప్పడం అనేది జరుగుతుంది అనమాట.